Next one. This one is what 526th question. Ionic bond is also called as ionic bond ని ఏమంటారు? అయానిక్ బాండ్ ఏమనడం జరుగుతుందంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటాము, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటాము, పోలార్ బాండ్ అని కూడా అంటాం. ఈ అయానిక్ బాండ్ యొక్క డిఫరెంట్ నేమ్స్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్, electrostatic bond and polar bond. So that's the answer. All the above is the correct answer. All the above is the correct answer. Next one, 527th question చూడండి. The bond present between metal and non-metal is. మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో ఉండే బాండ్ ఏంటి? మెటల్కి ఎప్పుడు ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఉంటుంది, నాన్ మెటల్కి ఎప్పుడు ఎలక్ట్రో నెగటివ్ నేచర్ ఉంటుంది. అంటే ఇది ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ ఇది లూజ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, గెయిన్ చేస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల ఏర్పడే బాండ్ని ఏమంటారు? ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల ఏర్పడే బాండ్ని అయానిక్ బాండ్ అంటారు. ఏమంటారు? అయానిక్ బాండ్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెటల్ నాన్ మెటల్ మధ్య ఏ బాండ్ ఏర్పడుతుంది? అయానిక్ బాండ్ ఏర్పడుతుంది. మెటల్కి మెటల్కి మధ్య ఏ బాండ్ ఏర్పడుతుంది? మెటాలిక్ బాండ్ ఏర్పడుతుంది. మెటల్కి మధ్య మెటాలిక్ బాండ్ ఏర్పడడం జరుగుతుంది, మెటాలిక్ బాండ్ ఏర్పడుతుంది. అదే నాన్ మెటల్కి మధ్య ఏ బాండ్ ఏర్పడుతుంది? కోవాలెంట్ బాండ్ ఏర్పడుతుంది. నాన్ మెటల్కి మధ్య ఏ బాండ్ ఏర్పడుతుంది? కోవాలెంట్ బాండ్ ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 18th question. The bond formed between alkali metals and halogen is. The bond formed between alkali metals and halogens is. Alkali metal ఇది metal, హాలోజన్ ఇది నాన్ మెటల్. హాలోజన్స్ నాన్ మెటల్. ఏంటివి హాలోజన్స్? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. ఇవి 7th A గ్రూప్ ఎలిమెంట్స్. ఇదేంటిది? ఆల్కలీ మెటల్స్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఏంటి అవి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి 7th A గ్రూప్ ఎలిమెంట్స్కి ఎప్పుడైనా కూడా అయానిక్ బాండే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇవి హయ్యెస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్, ఇవి హయ్యెస్ట్ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్. ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తే ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తాయి. అంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ట్రాన్స్ఫర్ వల్ల ఏర్పడే బాండ్ అయానిక్ బాండ్. నెక్స్ట్ వన్, 529 క్వశ్చన్. అయానిక్ బాండ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. అయానిక్ బాండ్ ఎందులో ఆబ్సెంట్ ఉంటుంది? NaCl. NaClలో Na ప్లస్ Cl మైనస్ ఉంటాయి. AlCl3లో Al+3 అండ్ Cl మైనస్ ఉంటాయి. MgOలో Mg+2 అండ్ O-2 ఉంటాయి. ఇవన్నీ ఏంటివి? ప్లస్ మైనస్ చార్జెస్ మధ్య ఎప్పుడు అయానిక్ బాండ్ ఏర్పడుతుంది. H2O మాత్రము ఈ విధంగా ఉంటుంది, నో ప్లస్ అండ్ మైనస్ చార్జెస్. కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ చార్జెస్ లేవు కాబట్టి అయానిక్ బాండ్ అనేది ఉండదు. అయాన్స్ లేవు కాబట్టి అయానిక్ బాండ్ అనేది H2Oలో ఉండదు. H2Oలో కోవాలెంట్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, 20. Question number 20 means 570. In the formation of NaCl ఫార్మ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ Na to Cl. Electrons are transferred from Cl to Na, none of the above. NaCl, Na అటామిక్ నెంబర్ 11, Cl అటామిక్ నెంబర్ 17. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 281గా రాయొచ్చు. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 288 ఎంత వచ్చిందిరా? 2 + 8 10, 10 + 7 రావాలి. ఇది 7, 287. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ దీనికి కనుక ఇస్తే దీనికి ఆక్టేట్ వస్తుంది, 7 + 1 8 ఆక్టేట్ వస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అవడం వల్ల Na+Cl-. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వేర్ టు వేర్? సోడియం టు క్లోరిన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్.